ప్రైజ్ లార్డ్ అందరికీ అందరం ఉంచుకున్నారు నాన్న. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. సో చిన్న వాక్య భాగాన్ని చూసుకొని మనము ప్రార్థనలోనికి వెళ్దాం. సో యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. ఇక్కడ ఒక మాట రాయబడింది, దయచేసి బైబిల్ కలిగిన వాళ్ళు మీరు గమనించండి. నేను చదువుతా ఉన్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఈ చదవబడిన లేఖన భాగములు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఏమని తెలియజేస్తా ఉన్నాడు అంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండును. ఈ మాటను మనము గమనించినట్లయితే మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండును. మనం వాక్య భాగంలో కూడా మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది కదా, దయచేసి ఆ మాటను కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఎంట నుండి వారికి అందరికి వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సో వెలుగు, దీపము, లేదంటే ఈ విషయాలను మనం గమనించినప్పుడు వీటిలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే ప్రకాశించటము. ఏం తెలియజేస్తూ ఉంది? ప్రకాశించటం. సో మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట తెలియజేయడంలోని ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమే. ఏదో వెలిగించబడ్డాం, లేదంటే ఇప్పుడు ఒక క్యాండిల్ ఉందనుకోండి, దాని సామర్థ్యం మేరకి అది వెలుగు ఇవ్వగలుగుతుంది. కానీ అది ప్రకాశించాలంటే ఇంకాస్త ఏం కావాలి? దానికి ఇంధనం కావాల్సి ఉంటుంది కదా. అందుకే ఒక మాట చూద్దాం. లేవియ కాండంలో ఒక మాట చూద్దాము. లేవియ కాండము 6వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటుందంటే, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. సో బలిపీఠం మీద ఎట్లా ఉండాలంట? అగ్ని నిత్యము మండుచుండాలంట. ఏం చేయాలి నిత్యము మండుచుండాలి అంటే? అతను నిత్యము మండుచు ప్రకాశించుతూ ఉందంట దీపం. మరి ఒక బలిపీఠం విషయంలోనే మనం జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, దహన బలి చేసేటటువంటి సందర్భంలో మరి ఆ యొక్క బలి అర్పణ జరగాల్సిన సందర్భం అంతటికి ఏం చేయాలి? ముందుగా దానికి కావాల్సినటువంటి కట్టెలు సిద్ధపరచుకోవాలి కదా. ఎంతవరకు? నిత్యము మండుచుండాలంటే ఎంతవరకు ప్రకాశవంతంగా మండుతుందో అన్ని సరిపడినటువంటి సిద్ధపాటు ముందే చేసుకోవాలి యాజకులు. ఆ సమయాన, లేదంటే అప్పుడు జరుగుతూ ఉన్న సందర్భంలో కాదు. ఎప్పుడైతే నేను నిత్యము మండుచుండాలని, మరి నిత్యము మండాలని ఆ బలిపీఠం యొక్క ఆ యొక్క క్రమాన్ని మనం గమనించినప్పుడు అది నిత్యము మండుతూ ఉంది. అంటే సిద్ధపాటు ముందుగానే జరగాలి. దానికి కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరత కూడా ముందుగానే సిద్ధపరచుకోవాలి కదా. మరి యోహాను సువార్తలోని మరి బాప్తిస్మమిచ్చు యోహాను గురించి కూడా మనం గమనించినట్లయితే ఆయన గురించి ప్రభువారిస్తున్నటువంటి మాట, మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మనము మండేటటువంటి, ఏమంటున్నారు ప్రభువారు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు దీపమై ఉన్నారు కదా. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, మనం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలి? మండుచు ప్రకాశించుచున్నటువంటి వారంగా ఉండాలి. అలా ఉంటూ ఏం చేయాలి తెలుసా? మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. అంటే నువ్వు నేను వెలిగించబడినప్పుడు
మనం ప్రకాశించబడతా ఉన్నప్పుడు ఆ వెలుగులో కొందరు ఉండడానికి ప్రభు ఇష్టపడాడంట కదా. అంటే ఆ వెలుగు ఎంతమందికి కూడా ప్రకాశవంతంగా, అంటే ఉన్నటువంటి స్థితిలో నుంచి ఇంకాస్త 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 మెరుగైనటువంటిది కదా, ప్రకాశించేటటువంటిదిగా నిత్యము అది ఆరిపోకుండా, ఇది మనం గమనించాలి. నిజంగా గడిచిన దినాల్లో కానీ లేదంటే మన స్థితిలో కానీ జ్ఞాపకం చేసుకుంటే ఒకరోజు ఉన్నటువంటి స్థితి ఇంకొక రోజు ఉండకపోవచ్చేమో. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క పరిస్థితి ఏంటంటే అతడు నిత్యము మండుచు ప్రకాశించుచున్న దీపమయుండును. ఎందువల్ల అంటే మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. ఆయన అంతగా ప్రకాశించడానికి కలిగినటువంటి ఒక 2-3 ఉద్దేశాలు చూసుకొని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో ఏమనుంటుందంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. కాబట్టి మనకు అందరికీ తెలిసిన భాగమే. ఏం చేస్తూ ఉన్నాడు? మారు మనస్సు గురించి తను మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అతను నిత్యము ప్రకాశించాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన బోధలో ఏముంది? మారు మనస్సు, మనసు మారడం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎంతగా మారాలి అంటే అది రోజు ఎట్లా మారాలి? దేవుని యొక్క సారూప్యంలోనికి వచ్చే విధంగా మారాలి. అందుకే ఆయన అంతగా మండుచు ప్రకాశించుతున్న ఆయన బోధ ఏ విధంగా ఉంది? మారు మనస్సు గురించి హెచ్చరిక చేస్తూ ఉంది. అయా పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, మీరేం చేయాలి? మారు మనస్సు పొందండి. అంటే మారు మనస్సు పొందాల్సినటువంటి అవసరత నాకే ఉంది, నా వ్యక్తిగత జీవితంలోనే ఉంది. తర్వాత ఇంకేంటి? ఆయన బోధలో ఆ మారు మనస్సు లేకపోతే మనం ఏమాత్రము మండేటటువంటి వారంగా, ప్రకాశించేటటువంటి వారంగా ఉండలేం. గడిచిన దినాల్లో మన మనస్సు ఎలా ఉంది? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క మనస్సు మారిందా, అట్లే ఉందా? ఒకవేళ అలాగే ఉంటే మనము వెలిగేటటువంటి వారంగా ఉండలేం, మండుచు ఉండేటటువంటి వారంగా ఉండలేనటువంటి వారంగా ఉంటాం. అలాగే మనము ఇంకో మాట గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించినప్పుడు ఒక మాట ఉంది అక్కడ. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ, అంటే యోహాను ఏం తెలియజేస్తూ ఉన్నాడు అంటే తన యొక్క బోధలో, తన యొక్క జీవన విధానంలో ఉపవాసము అనేటటువంటిది చేసేటటువంటి వాడిగా, ఉపవాసంతో కూడినటువంటి యాచన, ఉపవాసంతో కూడినటువంటి ప్రార్థన, ఉపవాసంతో కూడినటువంటి ఆరాధన కదా, దేవునికి చేసేటటువంటి వాడిగా ఉంటున్నాడు. మరి అందుకే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? మండుచు ప్రకాశించుచున్నది మారు మనస్సు కదా, మారు మనస్సు గురించి మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఉపవాసము కలిగి ఉండాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే లూకా సువార్త 11వ అధ్యాయము 1-2 వచనాలు గమనించినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థన తెలియజేసే టయానికంటే ముందుగానే యోహాను ఆయన శిష్యులకు ప్రార్థన చేసే విధానాన్ని, ప్రార్థన చేయాలన్నటువంటి ఆ ఉద్దేశాన్ని తెలియజేసినటువంటి వాడిగా ఉంటున్నాడు కదా. నిజంగా ఎంత గొప్పగా దేవుడు తనను వెలిగించాడు కదా. తను మారు మనస్సు కలిగి ఉంటా ఉన్నాడు. మారు మనస్సు కలిగి ఉండి ఆయన బోధలో కూడా మారు మనస్సు ఉంది. ఆయన ఉపవాసాన్ని చేయగలుగుతూ ఉపవాసం గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. మరి 3వదిగా గమనించినట్లయితే ఆయన ప్రార్థనా జీవితం. ఊరికే మనం మండుచు ప్రకాశించుకున్నటువంటి వారంగా ఉండలేం కదా. ఇవన్నీ మన జీవితాల్లో లేకపోతే మనం ఎలాగూ ప్రకాశించేటటువంటి వారంగా ఉంటాం. ఇంకో మాట కూడా మనం గమనించినట్లయితే లూకా సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నారంటే ఇక్కడ 14వ వచనం చివరిలో ఉంటుంది. మీ జీతములతో తృప్తి పొందిందుడని వారితో చెప్పాను. అంటే మనం కలిగి ఉన్న వాటితోనే మనము తృప్తి కలిగి జీవించాలా. నాకు అది కావాలా, లేదంటే నాకు ఇంకొక అన్యాయమైనటువంటిది ఆశించడం, ఇతరులది ఆశించడం
కానటువంటి దాని గురించి మనము ఏదో ఒక ఆలోచన కలిగి ఉండడం. అంటే ఏంటి? ఏదో నాకు రావాలి, ఏదో పొందుకోవాలి, ఏదో చేయాలి అని పరిగెట్టేటటువంటి జీవితం కాకుండా ఎలా ఉండాలంట? తృప్తి కలిగి జీవించాలంట. ఆ విధానాల్లో మనం గమనించినప్పుడు మరి తను ఎంతగా తృప్తి కలిగి జీవించాడు అనేది మనం గమనించినట్లయితే ఆయన భోజనం కానీ, ఆయన యొక్క వస్త్రాలు కానీ, మీకు నాకు తెలిసినట్టుగానే ఆయన ఎంత మరి తగ్గింపుతో కూడినటువంటి జీవితాన్ని తను జీవిస్తూ వస్తూ ఉన్నాడు అనేది కూడా బాప్తిస్మమిచ్చు యోహాను విషయంలో నువ్వు నేను గమనించుకుంటూ రావాలి. నిజంగా నా జీవితంలో ఇంత నేను తృప్తి కలిగి జీవిస్తూ ఉన్నానా? ఇంకేదో చేయాలని, ఇంకేదో తినాలని, ఇంకేదో ధరించుకోవాలని, ఇంకేదో కట్టుకోవాలని, ఇంకేదో చేయాలని ఆయన ఏమంటున్నాడు? అయ్యా, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, మారు మనసు పొందండి. మారు మనసు లేకుండా మనం ఏం చేయగలుగుతాం కదా? నిత్యము మండుచు ప్రకాశించుచున్నటువంటి వారంగా నువ్వు నేను ఉండాలంటే మన యొక్క జీవితాల్లో ఏముండాలి? ఖచ్చితంగా మారు మనస్సు ఉండాలి. ఖచ్చితంగా ఉపవాసముతో కూడిన ప్రార్థనలు మనం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇంకా తృప్తి కలిగి జీవించాలి. మరి చివరిగా మనము మూడో మాట గమనించినట్లయితే అదే లూకా సువార్త 3వ అధ్యాయము 10-11 వచనాలు గమనించినప్పుడు, అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలెనని అతన్ని అడగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలెనని, ఆహారం గలవాడును అలాగే చేయవలెనని వారితో చెప్పాను. ఎంత చక్కగా అంటే ఇందులో వివరించడానికి ఏమీ లేదు. ఒకవేళ ఎవరైనా కొరత కలిగి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు సరైన ఆహార విషయంలో కానీ, సరైన వస్త్రాల విషయంలో కానీ వారికి ఏదైనా కొరతగా ఉంటే నీ దగ్గర సమృద్ధిని బట్టి వారికి ఇవ్వవలసినటువంటి వాడమై ఉంటున్నావు. ఎన్నో ఉంటే పాతవి ఇవ్వడం కాదండి. నిజంగా ఇది బాగా గమనిస్తూ వచ్చాం. బాగా సమృద్ధిగా ఉన్న వాళ్ళు పాత బట్టలు ఇచ్చేయడానికి చాలా ఇష్టపడతారు. కానీ నీ దగ్గర 2 ఉన్నప్పుడే 1 ఇవ్వడానికి ఇష్టపడాలి. నీ ఒక్కడికి భోజనం ఉన్నప్పుడే అందులో నుంచి సగం ఇవ్వడానికి ఇష్టపడితే రావాలి. అంటే ఎంత సమర్పణ కలిగినటువంటి జీవితం మనం జీవించగలిగితేనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణ లక్షణాలు నేను ఆ జీవితంలో కలిగి ఉంటాం. లేదులేండి, నాకు సమృద్ధిగా అన్నీ 2 బీరువాలు పట్టినటువంటి బట్టలు ఉన్నప్పుడు, ఇంకా కొత్తవి కొన్నప్పుడు ఏదో పాతవి తీసి ఇవ్వడం కాదు, ఏదో మిగిలిపోయిన అన్నం పెట్టడం కాదు. ఇది కాదండి నిజమైనటువంటి. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయ్యా మేమేం చేయాలంటే నీకు ఉన్న వాటిలో నుంచే ఏదైతే శ్రేష్టంగా నువ్వు వేసుకోవడానికి ఇష్టపడతావో వాటిలో నుంచే ఒకటి, నువ్వు శ్రేష్టమైన ఆహారాన్ని తింటా ఉన్నావే అందులో నుంచి ఇతరులకు. అంటే సమర్పణ విషయంలో నా అండర్స్టాండింగ్ ఏమైపోయిందంటే మనము శ్రేష్టమైనది ఇవ్వడానికి ఇష్టపడం, శ్రేష్టమైనది మనం అనుభవించడానికి ఇష్టపడతా ఉంటాం. నిజంగా ఇలా ఉన్నటువంటి నువ్వు నేను ఎలాగూ ప్రకాశించేటటువంటి వారంగా ఉంటాం. ఎలాగూ దీపమై మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపమై ఉండేను అని ప్రభువారిస్తున్న సాక్ష్యం ఇది. నిన్ను నన్ను బట్టి కూడా సాక్ష్యం ఇవ్వాలంటే ఏముంది? అది అసలు ఎలాంటి సాక్ష్యం పొందుకున్నాం మనం? అందుకే యోహాను సువార్తలో మరి ఆయన గురించి ఒక మాట ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది, అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కుమారుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడుగబడి పరిశుద్ధపరచబడినటువంటి వారిని, ఆయనకు సాక్ష్యవంతంగా జీవించవలసినటువంటి వాణ్ణి నేనే చేసేటటువంటి వాటిలో క్రీస్తుని గురించి మాత్రమే బోధిస్తూ ఉన్నాను. క్రీస్తు యొక్క గుణలక్షణాలు కనపరుస్తూ ఉన్నాను. క్రీస్తుకు మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పుకుంటున్నటువంటి నువ్వు నేను ఒక సాక్షిగా జీవించాలి. మరి జీవించగలుగుతున్నట్లయితే నువ్వు నేను కూడా మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండును. అంటే ఎన్ని గుణగణ లక్షణాలు ఇంకా చాలా మనం చూడగలుగుతూ వస్తాం. మారు మనస్సు కలిగినటువంటి జీవితం, ఉపవాసముతో ప్రార్థనలు యాచనలు చేయవలసినటువంటి జీవితము, ప్రార్థనా జీవితము కదా. కొందరు ఏం చేస్తారంటే ఉపవాసం చేయడం అంటే ఏదో అవసరం ఉంటేనే ఉపవాసం చేస్తారు, ఏదైనా మంచి భారం కలిగినటువంటి తీరిపోలేని సమస్య ఉంటేనే. కానీ అది కాదండి. మన యొక్క జీవితాల్లో ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఉపవాసం కలిగి ఉండి దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఉపవాసము అంటే మొన్న మాట్లాడుతూ వచ్చారు మన సహోదరులతో కూడా,
ఉపవాసము అంటే మనకి కావాల్సింది ఉపవాసం ఉండి ఇంట్లో చిన్న కుమారుడు ఇంట్లో ఉన్న పిల్లలు ఏడిస్తే తండ్రి ఇచ్చినట్టు కాదండి. నిజంగా ఇలాంటి అవగాహన నీకు నాకు అట్లానే ఉంది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి బోధలు కూడా ఇలానే ఉండిపోతూ ఉన్నాయి. కానీ మనం గమనించాల్సిందంటే ఉపవాసము నిన్ను నన్ను ప్రభువారికి దగ్గరికి చేరుస్తూ ఉంది. మన అటెన్షన్ను ప్రభువారికి దగ్గరగా తీసుకొస్తూ ఉంది. మనం ఆయన పైన ఆధారపడడానికి ఇష్టపడతా ఉన్నాం. ఒకవేళ దేవుడు కృప చూపి నీ యొక్క ఉపవాసాన్ని బట్టి నీ ప్రార్థన బట్టి కార్యం జరిగితే అది రెండవ విషయం. కానీ మొదటగా ఉపవాసము దేని కొరకు అంటే నువ్వు నేను ఆయన దగ్గరికి రావడానికి, నువ్వు నేను సరిచేయబడ్డానికి. ఒక కొరత నీలో నాలో ఉంది అంటే ఒక ఉపవాసం చేత ప్రభువారి దగ్గరికి వస్తూ ఉన్నామంటే ఆయన సహవాసం కోరుకోవడానికి. అంటే ఇవన్నీ మనం చూడగలుగుతూ రావాలి. మరి అలాంటి మారు మనసు కలిగిన జీవితం, ఉపవాసంతో కలిగినటువంటి జీవితం, మరి ప్రార్థనా జీవితం, ఉన్నటువంటి వాటిలో తృప్తి కలిగి జీవించడం, లేనటువంటి లేమిలో ఉన్న వారికి మనం ఎంతో సహాయం చేసేటటువంటి వారిగా ఉండగలుగుతూ రావాలి. మరి ఎంతగా బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మనం గమనించినట్లయితే ఆయన ఆహారం అడిగితేనే, ఆయన వస్త్రాలు తోలుదట్టి అని మనం చూస్తూ వస్తాం. నిజంగా ఇన్ని వాక్యాలు తెలిసినటువంటి మనము ఎంత మటుకు మన బ్రతుకులో కనపరుస్తూ వస్తాం. నేను కూడా గడిచిన 2 వారాల క్రిందట మరి మిషనరీలకు మనం కొంత సాయం చేద్దాము అన్నటువంటి విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. చాలా తక్కువ మంది స్పందిస్తూ వచ్చారు. అంటే మన ఉద్దేశం ఏంటంటే శ్రేష్టమైన వాటిని మనం కలిగి ఉండాలి. శ్రేష్టం కానటువంటివి, పనికి రానటువంటివి కదా. మన బీహారీకి వస్త్రాలు పంపించాలంటే కూడా అందరూ ఇంట్లో మిగిలిపోయినట్టు పంపిస్తూ వచ్చారు. శ్రేష్టమైన వాటిని ఇచ్చిన వాటిని బట్టి దేవునికే మహిమ కలుగును కాక. అటువంటి వారు లేరని నేను చెప్పట్లేదు, కానీ నిజంగా మన అండర్స్టాండింగ్ ఎలా ఉంది? ఒక మిషనరీని ఎంకరేజ్ చేయడానికి కానీ, ఒక లేమిలో ఉన్న వారిని ఆదరించడానికి కానీ నా యొక్క సిద్ధపాటు ఎంత మేరకు మనం కలిగి ఉంచున్నాం? నేను సాక్షిని అని చెప్పుకోవడానికంటే ముందుగా, నేను క్రీస్తు బిడ్డను అని చెప్పుకోవడానికంటే ముందుగా నీలో ఎంత మటుకు ఆయన యొక్క గుణలక్షణాలు కనపడుతూ ఉన్నాయి? మరి ఇవన్నీ మన జీవితాల్లో కనపడినప్పుడే మనం ఏ విధంగా ఉంటాం? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను కదా. ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థనా జీవితం లేకపోతే, వాక్యము నిజంగా మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాం, వాక్యం బోధించడానికి సిద్ధపడినంత ఆసక్తి నా బ్రతుకు కట్టాలని చదవనేటటువంటి వారమై ఉంటున్నాం. నిజంగా మారు మనసు ఎలా వస్తుంది? నిజంగా మనుషులు ఎలా అయిపోయినారంటే బైబిల్ చదివితే నాకు ఈరోజు అంత మంచి జరుగుతుంది. ఎవరండి ఇలా చెప్పారు? ఎందుకు మనం ఇలా ఆలోచిస్తూ ఉన్నాం? బైబిల్ చదివితే నా బ్రతుకు మారాలి, బైబిల్ చదివితే నా ఆలోచన మారాలి, బైబిల్ చదివితే నేను బ్రతికేటటువంటి జీవితంలో ప్రభువు కనపడాలి. ఇది మ్యాజిక్ థెరపీ కాదు. ఎలా అయిపోయామంటే పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటే మంచి జరుగుతుంది, జరగదని నేను చెప్పను, కానీ దేని కొరకు ప్రభుని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఏదో నా స్వార్థం గురించి ఆలోచించి ప్రభువారి దగ్గరికి వస్తే నువ్వు నేను ఎలా మండుతాం, ఎలా ప్రకాశిస్తాం ప్రభు కొరకు? నిజంగా మనం గమనించాలి. నిజంగా ఈ యొక్క విధానాలు అవన్నీ పొద్దున్న లేచి క్యాలెండర్లో ఒక మాట చదువుకొని వెళ్ళిపోతాం. ఎందుకు? ఎవరిని మెప్పించడానికి? ఆ క్యాలెండర్లో మాట నీ నోట్లో ఉండిపోతే రోజంతా మంచివాడిగా ఉంటావన్నా, నాకు మంచి జరుగుతుంది అన్న స్వార్థం కొద్ది కాకపోతే. నిజంగా బైబిల్ అనేది బ్రతుకు మారుస్తుంది, మనసు మారుస్తుంది, జీవితాన్ని గడుతూ ఉంది, రక్షణ ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఈ సత్యము నెరగక దీన్ని ఏం చేస్తూ ఉన్నామంటే మేలుల వైపుగా తిప్పేశాం. ప్రభువారి దగ్గరికి వస్తే మంచి జరగాల్సిందే, ప్రభువారి దగ్గరికి వస్తే డబ్బులు రావాల్సిందే, ప్రభువారి దగ్గరికి వస్తే ఆశీర్వాదం రావాల్సిందే. ఇది కాదండి యోహాను చూసింది, ఇది కాదు యోహాను చూసింది. బ్రతుకులు కట్టబడాలి. ఒక దినాన ఉగ్రత ఉంది, ఒక దినాన నరకం ఉంది. ఈ సత్యాన్ని ఎరగాలని ఆయన చెప్తా ఉన్నాడు. మనం ఏం చేశామంటే పూర్తిగా ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ప్రభువారు ఆయన బోధలు కూడా మొదట సువార్త చెప్తూ వచ్చాడు, తర్వాతనే స్వస్థతలు చేస్తూ వచ్చాడు, తర్వాతనే ఆశీర్వాదాలు ఇస్తూ వచ్చాడు. మనం దీన్ని తిప్పేశాం. వస్తే ఆశీర్వాదమే, ప్రార్థన చేస్తే జరిగిపోవాలి, ఉపవాసం ఉంటే మనం అనుకున్నవి జరగాలి. ఇది మన అండర్స్టాండింగ్ మారాలండి. ఇది మారకపోతే కష్టం. బ్రతుకు కట్టబడడానికి వాగ్దానం తీసుకోవాలి. నా జీవితం మారాలంటే ప్రభువారు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు వాక్యంలో నుంచి, ఇది మనం గమనించాల్సింది. ప్రార్థన చేసుకుంటే, ఉపవాసం అంటే, బైబిల్ చదివితే ఏం జరిగిపోవాలి? ఐశ్వర్యం అయిపోవాలి, ఆశీర్వాదం రావాలి, లేదంటే అప్పులు తీరిపోవాలి. దయచేసి ఈ అండర్స్టాండింగ్ నుంచి మనం బయటికి రావాలి.
ఇలా రాకపోతే నువ్వు నేను వెలిగించబడ్డాం, నువ్వు నేను కూడా ఏమైపోతాము అంటే లోకంలో ఉన్నటువంటి వాటి వైపుగా తెలియకుండానే ఇది ఒక బలహీనత అయిపోతుంది, తెలియకుండానే ఇది ఒక విగ్రహారాధన అయిపోతుంది. ప్రభువారి దగ్గరికి వస్తే ఆయనతో సావాసం కావాలి. ప్రభువారు నా హృదయంలో నింపబడి ఉంటే దాన్ని మించిన ఐశ్వర్యం ఇంకోటి లేదు. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషము లోకంలో ఏది ఇవ్వదు. ఈ విధానాన్ని ఆశ్రయించి ప్రభువారి దగ్గరికి రావాలి. మనం అప్పుడే మండుచు ప్రకాశించుతున్న దీపమైన ఉపవాసం ఉండి వాళ్ళు ప్రభువారి కొరకు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. వాళ్ళు సమృద్ధిలో ఉండి కాదు. మరి పౌలు శీలలు కూడా జైల్లో ఉండి ఒక పక్క మరి ఆ గొలుసులతో కట్టబడి ఉంటే కీర్తనలు పాడుతూ వచ్చారు. ఎలా సాధ్యం ఇదంతా? వాళ్ళు నిస్వార్థంగా ప్రభువును వెంబడించారు, నిస్వార్థంగా ప్రభు వైపు చూస్తూ వచ్చారు. అందుకే వాళ్ళు అంతగా మండుచు ప్రకాశించుతున్నటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి నా జీవితంలో ఇవి చాలా ముఖ్యం. ఒక మ్యాజిక్ థెరపీ లాగా బైబిల్ దగ్గరికి రావడము, మ్యాజిక్ జరిగిపోయేటట్టుగా ప్రార్థనలు చేసుకోవడం, ఇవన్నీ మనము కొంతగా మన దృష్టిని దేవునికి దగ్గరగా రావడానికి చేయాలి. బ్రతుకు కట్టుకోవాలి. నేను మారకుండా నేనేం జీవిస్తాను చెప్పండి? ఎంతగా సాక్షిగా ఉంటాను? నా మాటలు మారకుండా దేవుని వాక్యాన్ని ఏం బోధిస్తాను? లోకంలో ఉన్నవాడు తిట్టినప్పుడు ఎలా స్పందిస్తున్నాడో నేను అలాగే స్పందిస్తే నా సాక్ష్యం ఏంటి? లేదంటే లోకంలో ఉన్న వాళ్ళు మనసులో పెట్టుకొని చేసినట్టుగా నువ్వు నేను మనసులో పెట్టుకొని చేస్తే అది ఎంతమేరకు ప్రభువారికి సాక్ష్యవంతంగా ఉంటాం? కాబట్టి ఇవన్నీ మనం గమనించుకోవాలి. మన జీవితాల్లో బాప్తిసం ఇచ్చి యోహాను ఎంతగా మనకు మాదిరి కనపరుస్తూ ఉన్నాడు అంటే ఆయన మండుచు ప్రకాశించిన దీపమయుండునని గొప్ప సాక్ష్యాన్ని ప్రభువారు ఆయనకి ఇచ్చారు. కాబట్టి అటు విధానాల్లో నువ్వు నేను జీవించగలుగుతూ రావాలి. ఎప్పుడు జీవించగలుగుతామంటే నిత్యము మన జీవితంలో ప్రార్థన. ఆ దహన బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని ఏ విధంగా ఆరిపోకుండా ఉండడానికి ఏమి సమకూర్చుకుంటున్నారో కదా, ఆ యొక్క యాజకులు ఎలా సమకూర్చుకుంటున్నారో నువ్వు నేను కూడా ప్రభువారి దగ్గర వెలుగుతూ, అది ఎట్లా ఉండాలంటే ప్రకాశవంతం ఈ రోజు కంటే రేపు పెరిగి ఉండాలి. అంటే ఏం చేయాలి? ఇంకా మోకాళ్ళ జీవితం పోవాలి. ఒకసారి ఆలోచించి చూడండి. మోకాళ్ళ మీద ప్రార్థన చేసి 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 మోకాళ్ళు నొచ్చిన సందర్భం ఒకటన్నా ఉందా నీకు నాకు? ఒకసారి ఆలోచన చేయండి. ఇవి మనం ఆలోచన చేయకుండా ఆశీర్వాదానికి మాత్రమే మనం పరిగెడతాం. కాబట్టి ప్రతిదీ కూడా సమర్పణ లేకుండా దేవుని యొక్క కార్యాన్ని చూడలేం. ఇవన్నీ కూడా మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడే నువ్వు నేను కూడా ప్రభువుకు సాక్ష్యవంతంగా జీవించగలుగుతాం. యోహాను గారు ఎన్నోసార్లు హేరోదును కూడా హెచ్చరించిన సందర్భాన్ని చూస్తాం. చిన్న విషయం కాదు ఇది. ఈ లోకాన్ని వదిలిపెట్టడానికి కూడా ఆయన ఏమాత్రం వెనకం చేయలే. హేరోదియ విషయంలో తను హెచ్చరిస్తూ వస్తాడు, పరిశీలన సద్దుకాయలను హెచ్చరిస్తూ వస్తాడు. అయ్యా, అబ్రహాం పిల్లలు అంటిగిన ఈ రాళ్ళ వలన కూడా ఆయన పిల్లలను పుట్టించుకోగలుగుతాడు అని వారిని సూటిగా హెచ్చరించినటువంటి వ్యక్తి. మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలించండి అని అడుగుతాడు ఆయన కదా. నువ్వు నేను కూడా అటు విధానాల్లో ప్రకాశించాలంటే ఇవన్నీ కూడా మన జీవితాల్లో కలిగి ఉండి దేవునికి నచ్చినట్టుగా